ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరైనా ఉన్నారా? ఎవరు కావాలండి? అది మీ నాన్నగారు ఉన్నారండి. లోపలికి రండి. కూర్చోండి. అది మీ నాన్నగారు. నాన్నగారు బయటికి వెళ్ళారండి, ఇంకో గంటలోగా వస్తారు. నేను వెయిట్ చేస్తానండి. సరే, టీ కాఫీ అని కావాలా? వద్దండి. వాటర్? పర్లేదండి. సరే, వచ్చేస్తారు లేదు గంటలో. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? అవునండి. మీ నాన్నగారు ఎక్కడండి? ఆయన కొంచెం రావడానికి టైం పడుతుందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఇప్పుడు వెళ్ళి కాసేపు తర్వాత రండి. పర్లేదండి, ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను. మీరు అసలు ఏ పని మీద వచ్చారు? ఓ కేసు పని మీద వచ్చాను. కేసు సార్? ఏ కేసు? నా పేరు విజయ్ అండి. మా అన్నయ్య పేరు భార్గవ్. మా అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మేము ఇక్కడ కోట సెంటర్లో ఉంటాం. అయితే ఒకరోజు మేము బైక్ మీద వస్తూ ఉంటే మా అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి 5 days అయింది. అయితే ఇంకా ఈ విషయం చెప్పలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అడిగితే మీ నాన్నగారిని కలవమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చానండి. ఇలా మిస్ అయ్యాడు. ఆ రోజు యాక్చువల్గా మా అన్నయ్య నన్ను కాలేజ్ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాడండి. నేను మా అన్నయ్య ఫ్రెండ్ బైక్ మీద వెళ్తుండగా సడన్గా ఒక చోట బైక్ పంచర్ అయిందని చూసే లోపలే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ముందు నన్ను వెనక నుంచి గట్టి కొట్టారు. దాంతో మేము స్ప్రో కోల్పోయాం. ఆ స్ప్రో కోల్పోయిన మేము మళ్ళీ కలిసి చూసేసరికి మా అన్నయ్య కనిపించలేదు. ఎంత వెతికినా కనపడలేదు. సో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ ఎవరి మీద నేను అనుమానం ఉందా అని అడిగితే ఒకే ఒక్కడి మీద ఉందని చెప్పానండి. వాడి పేరు దినేష్. యాక్చువల్గా వాడు మా అన్నయ్య క్లాస్మేట్. అసలు మా అన్నయ్య కాలేజీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ కోసం ఎలక్షన్స్ పెడితే వాడు మా అన్నయ్య పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మా అన్నయ్య గెలిచాడు. సో వాడితో మా అన్నయ్యకి కొంచెం గొడవ స్టార్ట్ అయింది. వాడి మీద నాకు డౌట్ అండి. ఖచ్చితంగా మా అన్నయ్యని వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. ఎక్కడ జరిగిందండి కిడ్నాప్? నసరాపేట నుంచి గుంటూరు వెళ్ళే రూట్లో జరిగిందండి. కెమెరాస్ ఏమైనా చూసారా? రిపోర్ట్ చేసిన ఫస్ట్ డే ట్రాఫిక్ కెమెరాస్, నియర్ బై లోకల్ కెమెరాస్ అన్నీ చెక్ చేశారండి. కానీ ఏ క్లూస్ దొరకలేదు మా అన్నయ్య గురించి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కిడ్నాప్ జరిగిన ప్లేస్కి తీసుకెళ్తారా? ఎందుకండి? ఒకసారి ఆ ప్లేస్ చూడాలి, తీసుకెళ్తారా? సరే అండి. 5 minutes ప్రెస్టీజ్ చేసుకుని వస్తాను. ఇక్కడే సార్ కిడ్నాప్ జరిగింది. హలో, ఎక్కడికి?
సార్. వాడు మర్డర్ ఏంటి? ఇక్కడ నువ్వు అనుకున్నట్టు మీ అన్నయ్య కిడ్నాప్ జరగలేదు, మర్డర్ జరిగింది. ఏంటి? అంటే మీ అన్నయ్య చనిపోయారు. మా అన్నయ్య చనిపోవడం ఏంట్రా? మా అన్నయ్య చనిపోవడం ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు చెప్తే అయిపోద్దా? చూపిస్తే నమ్ముతావా? చూపిరా తమ్ముడు, చూపి. ఇక్కడ దగ్గరలో ఒక అడవి ఉంది కదా, ఆ అడవిలోనే మీ అన్నయ్య డెడ్ బాడీ ఉంది. ఆగు, నువ్వు ఎవరో ఒకరికి ఫోన్ చేసి పంపి. ఎందుకు? చెప్పింది చెయ్యి. హలో అక్క, నేను చెప్పే జాగ్రత్తగాను. ఇక్కడ ఉప్పలపాడు వెళ్ళే రూట్ ఉంది కదా, ఆ దారిలో కొంచెం ముందుకెళ్తే ఒక అడవి ఉంటుంది. ముందు అక్కడికి రా. ఎందుకురా? చెప్తానక్క, ముందు అక్కడికి రా. హలో అక్క, వచ్చావా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ అడవి స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో నుంచి వెతక. మనం అక్క, ఆ అడవి మధ్యలో నుంచి అంట వెతుకక్క. ఎందుకురా? చెప్తానక్క, వెతుకక్క. ఇక్కడ అన్నయ్య చనిపోయి ఉన్నాడ్రా. దినేష్ బాడీ కూడా ఉందిరా. దినేష్ బాడీయా? అయినా మా అన్నయ్య చనిపోయాడని మీకెలా తెలిసింది? ఆ డెడ్ బాడీ ఎక్కడుందని మీకెలా తెలిసింది? ఇందాక ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక పెన్ క్యాప్ కనిపించింది. ఆ క్యాప్ని ఫాలో చేస్తూ వెళ్తే నాకు ఒక పెన్ కనిపించింది. ఆ పెన్ మీ అన్నయ్యదేమో అని నాకు డౌట్ వచ్చింది. అయితే ఈ ప్లేస్ని చెక్ చేస్తే ఏదైనా క్లూస్ దొరుకుతున్నామో అని ఈ ప్లేస్ని సెర్చ్ చేస్తే నాకు 3 రంధ్రాలు కనిపించాయి. ఆ రంధ్రాలని క్లియర్గా పరిశీలిస్తే అవి మామూలుగా ఏర్పడిన రంధ్రాల్లో లేవు, ఏవో మిస్ఫర్ అయిన నైఫ్ స్టాబ్స్లో ఉన్నాయి. అయితే కిడ్నాప్ చేసినప్పుడు ఎవరైనా సరే అన్కాన్షియస్ చేసి కిడ్నాప్ చేస్తారు, కానీ ఇక్కడ నైఫ్ స్టాబింగ్ కనిపించిందంటే ఇది ఖచ్చితంగా ఒక మర్డర్ అటెంప్టే. మరి ఆ బాడీ అక్కడే ఉందని ఎలా కనిపెట్టారు? నా ఎస్టిమేషన్ బట్టి మీ అన్నయ్య చనిపోయి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అంటే ఏ డెడ్ బాడీ అయినా సరే స్మెల్ రావాల్సిందే. ఆ బాడీ నుంచి స్మెల్ వచ్చినా సరే ఆ స్మెల్ అనేది ఎవరికి తెలియకూడదు. అలాంటి ప్లేస్లో దాన్ని దాచిపెట్టాలి. కానీ అలాంటి ప్లేస్ సిటీలో ఎన్నున్నా సరే వాడు సిటీలో పెట్టే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే పెట్టిన ఈవెంట్ వల్ల పోలీస్ సెక్యూరిటీ సపోర్ట్ సిటీ మొత్తం ఉంది. సిటీ మొత్తం అలర్ట్లో ఉండడంతో వాడు సిటీలో పెట్టే ఛాన్సే లేదు. దాంతో సిటీ అవుట్స్కట్స్లో మాత్రమే పెట్టాలి. దానికి ఉన్న ఒకే ఒక లొకేషన్ ఆ ఫారెస్ట్. అంతా అర్థమైంది, కానీ ఆ దినేష్ గారు ఎలా చనిపోయాడు, వాడి బాడీ అక్కడ ఎలా ఉన్నది నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఉంది సార్. వాళ్ళే ఒకరినొకరిని పొడుచుకొని చనిపోయి ఉంటారు. అంతకు మించి అక్కడ ఏం జరగundదు. అలా ఖచ్చితంగా జరగundదు. ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు ఒకసారి. ఆ రోజు నైట్ మా అన్నయ్య ఫ్రెండ్ కాలేజ్ నుంచి నన్ను పిక్ చేసుకొని బైక్ మీద ఇటే వెళ్తున్నాం సార్. సడన్గా టైర్ పంచర్ అయింది. అప్పుడు ఏమైందా అని మేము దిగి చూసాం. మేము అలా టైర్ చూస్తుంటే అప్పుడు ఎవడు అని ముందు నన్ను, దాని తర్వాత మా అన్నయ్య ఫ్రెండ్ని తల మీద గిట్టి కొట్టాడు. అప్పుడు మేము కళ్ళు తిరిగి పడిపోయాం సార్. దాని తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నువ్వు వెనక్కి తిరుగుండగా వాళ్ళు నిన్ను కొట్టారా? అవును సార్. వాళ్ళు ఎంతమంది వచ్చారో చూసావు నువ్వు? మొత్తం కలిపి ఒక 5గురు వచ్చారు సార్. వాళ్ళలో ఒక్కరినైనా సరే నువ్వు చూసావా? లేదు సార్, ఎవరిని చూడలేదు. కమాన్, ఒక్కనైనా సరే నువ్వు చూసుంటావు. గుర్తొచ్చింది సార్. ఆ రోజు అందులో ఒకడికి ఇక్కడ మచ్చుంది. గుర్తుకొచ్చాడా? అవును సార్. నిజంగా గుర్తుకొచ్చాడా? నిజంగా గుర్తొచ్చాడు సార్. వాళ్ళలో ఒకడికి ఇక్కడ మచ్చుంది. అరే, ముందు నిన్నే కొట్టారన్నావు, అది కూడా నువ్వు వెనక్కి తిరుగుండగా కొట్టారన్నావు. మరి వాళ్ళు ఎంతమంది వచ్చారో నీకెలా తెలుసు? అది కూడా ఒకడికి ఇక్కడ మచ్చుందని నీకెలా తెలుసు? సరే, అది వదిలేరా. ఇక్కడ దెబ్బేంటి? ఇది
ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవ అక్కడ తగిలింది సార్. ఓహో అవునా, మరి ఈ రుద్రాక్ష ఏంటి? అది అది నా రుద్రాక్ష సార్. అది మీకలా దొరికింది? ఇందాక ఈ ప్లేస్ని సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ రుద్రాక్ష కనిపించింది. రుద్రాక్ష ఎక్కడే దొరికిందంటే ఖచ్చితంగా మీ అన్నయ్య నువ్వేం మర్డర్ చేస్తుంటావు. నీకేమైనా పిచ్చెక్కిందా? మా సొంతాన్ని నేను ఎందుకు మర్డర్ చేస్తాను? రుద్రాక్షలు ఉంటే నేను మర్డర్ చేస్తుండే అయిపోతానా? అయితే మీ అన్నయ్య నువ్వేం మర్డర్ చేయలేదంటావు. నేనెందుకు చేస్తాను రా? నేను చేయలేదు. అరే మీ అన్నయ్య పెన్ను ఎక్కడే దొరికింది, నేను రుద్రాక్ష ఎక్కడే దొరికింది, పడవడానికి మిస్ఫర్ అయిన పోట్లు ఎక్కడే దొరికాయి. ఇన్ని ప్రూఫ్స్ ఇక్కడ ఉండగా ఖచ్చితంగా మర్డర్ ఎక్కడే జరిగి ఉంటుంది. మరి ఇందాక నాకు ఆ ప్లేస్ ఎందుకు చూపించావురా? ఎందుకు చూపించావు అని నేను చెప్పనా? మీ అన్నయ్య చనిపోయాడని చెప్తే పోలీసులకి ఫ్యామిలీకి ఫస్ట్ డౌట్ వచ్చేది మీ అన్నయ్య ఫ్రెండ్ మీద, ఆ తర్వాత నీ మీద. ఎందుకంటే మీ అన్నయ్య చనిపోయేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు, అది కూడా మీరు ఆ మర్డర్ చూస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని ఎందుకేం చేయలేదని పోలీసు వాళ్ళు అడుగుతారు కాబట్టి. అందుకని మీ అన్నయ్య చనిపోయాడని ప్రపంచానికి తెలియాలి, కానీ నీ మీద అసలు డౌట్ రాకూడదు. అలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడే నీకు ఈ కిడ్నాప్ ఐడియా తట్టింది. మా అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కానీ మీ అన్నయ్య కిడ్నాప్ అయ్యాడని చెప్తే ఎప్పుడు, ఎలా, ఎవరు అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అందుకని నీ మీద అసలు డౌట్ రాకుండా ఉండడానికే నీకు ఈ దినేష్ గడు బుర్రలో తట్టాడు. అయితే ఈ కిడ్నాప్గా మర్డర్ జరిగిందని నువ్వు దీని చుట్టూ ఒక కథలేవు. పోలీసులు వాళ్ళని కనిపెట్టేసరికే వాళ్ళిద్దరు చనిపోయి ఉంటారు. అయితే వాళ్ళిద్దరు వాళ్ళే గొడవపడి చనిపోయారు అన్నట్టుగా నువ్వు దాని చుట్టూ సాక్ష్యాలు క్రియేట్ చేసావు. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే ఎంత ప్లాన్ చేసి మర్డర్ చేసినా సరే ఎక్కడో చోట ఒక చిన్న తప్పు చేస్తుంటావు అనే విషయం నీకు తెలుసు. అయితే ఆ క్లూ ఎక్కడ పోలీసులు కనిపెట్టేస్తారా అనే భయంతో నువ్వు ఈ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ చూపించావు. ఇక్కడే సార్ కిడ్నాప్ చేశారు. ఇక్కడ వరకు నాకంతా అర్థమైంది, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ సొంత అన్నయ్యని నువ్వు ఎందుకు చంపావా అని. లేచా రే 5 రోజులు రా. 5 రోజుల నుంచి ఇంట్లో మా అమ్మ నాన్న దగ్గర, ఇటు మా అన్నయ్య ఫ్రెండ్స్ దగ్గర, మధ్యలో పోలీసుల దగ్గర నేను చాలా మంచోడిని నాకేం తెలీదు అని నటించుకుంటూ ఏదో నా టైం బాగాలేక నీ దగ్గరకు వస్తే నువ్వేదో పెద్ద పోటుగాళ్ళ అటు ఇటు తిరుగుతూ మా అన్నయ్య ఎక్కడున్నాడో కనిపెట్టమే కాకుండా ఆడు చచ్చాడు అని కూడా కనిపెట్టావు. ఇంకా అక్కడతో విషయం వదిలేయకుండా వాడు ఎవడి వల్ల చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎప్పుడు చచ్చాడు, ఇవన్నీ ఎందుకురా నీకు? నీ పని అయిపోయిందిగా, వెళ్ళిపోవచ్చుగా. సరే, ఇప్పుడు నీకు మా అన్నయ్య ఎలా చచ్చాడో తెలియాలి అంతేగా? ఇప్పుడే చూపిస్తా. నాకు నా అన్న అంటే అస్సలు పడదు. ఎందుకంటే నాకు మందు సిగరెట్ అలవాటు ఉండి అప్పుడప్పుడు వాడికి దొరికేవాడిని. దొరికినోడిని చూసినట్టు చూసి వదిలేయచ్చుగా. వదలకుండా ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసేవాడు. అది నాకు అస్సలు నచ్చేది కాదు. అంతేకాకుండా వాడి ఇంట్లో చెప్పి నన్ను అరిపించిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేవాడు. అది విన్నప్పుడల్లా ఇంకా మండేది. అంతేకాకుండా ఈ మాటలు విన్నప్పుడల్లా వాడిని చంపాలన్నంత కోపం వచ్చేది. సడన్గా ఒకరోజు ఏ చెట్లోనే పేకాట ఆడి గెలిస్తే ₹1,00,000 ఇస్తా అన్నాడు. ఆ రోజు నా ఆట పోయింది. అస్సలే ఆ రోజు నా ఆట పోయిందన్న బాధలో నేనుంటే ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ నా అన్న వచ్చాడు. వచ్చినోడు వెళ్లకుండా ఉండొచ్చుగా. ఉండకుండా ఈ విషయం ఇంట్లో చెప్తా అన్నవాడు. అప్పుడు నేను కూడా అన్నయ్య ఫుత్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి కుదిరే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య కొడక్క చెప్పొద్దు అని ప్రతిలాడుతున్నాను కదరా. వినాలిగా, వినవా?
డబ్బులు కావాలని అడగలరా? బయటికి వెళ్ళాలని అడగలరా? అడగలా ఇలా నా చేతులతో మా అన్నయ్యని చంపేశా. పోయాడు. ఇప్పుడు పోయాడు. ఇప్పుడు ఎలా పోయాడంటే నేను ఆడికి ఏం చెప్పాలి? ఇప్పుడు అందరికీ ఏం చెప్పాలి? ఆడు ఎలా పోయాడంటే నేనే చెప్పాలి. ఏం చేయాలి? కరెక్ట్గా అదే టైంకి మా అన్నయ్య ఫోన్కి మెసేజ్, తినేష్ గారి నుంచి, నిన్ను చంపకుండా వదలండ్రా. దాని తర్వాత వాడిని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చా. ఆ తర్వాత వాడిని కూడా చంపేశా. దాని తర్వాత ఏమైందో నీ బుర్రకు బాగా తెలుసు. నువ్వు అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగింది. నేను ప్లాన్ చేసింది ఇదే. అలా మా అన్నయ్యని నేనే చంపా. నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ విషయం పోలీసులకి ఎలా ప్రూవ్ చేస్తావు? ఇందాక చెప్పావే అలా చేశాను, ఇలా చేశాను, అలా ప్రూవ్ చేస్తావా? కానీ పోలీసులు నీ మాటలు నమ్మరుగా. వాళ్ళకి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. అవి నీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చేసా. నీలాగే నాకు కూడా ఒక డౌట్ ఉంది, అది నువ్వు క్లారిఫై చేయి. ఇందాక నేను చూపించిన ప్లేస్లో కిడ్నాప్ జరగలేదని నువ్వెలా కనిపెట్టావు? నువ్వు చెప్పిన డేట్ రోజు రాత్రి పెద్ద వర్షం పడింది. అయితే కిడ్నాప్ చేసే మనిషిని తీసుకెళ్ళాలన్నా సరే మోసుకుంటూ అయినా వెళ్ళాలి, లేదంటే వెహికల్ అయినా సరే తీసుకెళ్ళి ఉండాలి. అయితే నేల మీద బరువు ఎక్కువ ఉండేసరికి ఖచ్చితంగా అక్కడ ఫుట్ ప్రింట్స్ కానీ టైర్ మార్క్స్ కానీ పడి ఉండాలి. ఇందాక నేను ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఫుట్ ప్రింట్స్ కానీ టైర్ మార్క్స్ కానీ ఏమీ కనిపించలేదు. అప్పుడే నాకు అర్థమైంది కిడ్నాప్ కాదు కదా, రన్నింగ్ రేస్ కూడా జరగలేదు. అప్పుడే నాకు నీ మీద కొంచెం డౌట్ వచ్చింది. కానీ సొంతంగా నేను ఎక్కడ చంపుతావు అనే ఒక చిన్న క్లారిటీతో నాకు నీ మీద అసలు డౌట్ పోయింది. అయితే నువ్వు ఆ కిడ్నాప్ జరిగిన ప్లేస్కి తీసుకెళ్ళి ఉంటే అసలు నాకు నీ మీద డౌట్ వచ్చేదే కాదు. నీ చేతుల ద్వారా ఇదంతా పెంట తీసి నువ్వే క్రిమినల్ అనిపించుకున్నావు. నువ్వు తెలివినోడివే, నీకు చెప్పా తెలుగు. మరింత తెలివినోడికి అప్రిషియేషన్ ఉండాలిగా. కానీ ఇంత తెలివినోడికి మనుషులు అప్రిషియేట్ చేస్తే చాలా చీప్గా ఉండదు. అందుకే నీకు ఆ దేవుడి చేత అప్రిషియేషన్ ఇప్పిస్తా. ఒక్క నిమిషం ఇప్పిస్తా. పారిపోకుండా ఉండాలంటే చేతులతో పోతే కాళ్ళు కూడా కట్టేయాలి. కాసేపట్లో పోలీసులు వస్తారు. నీ పని అయిపోయింది. రే, నువ్వు ఎంత ట్రై చేసినా నేను ఈ మాట చేసిన ప్రూవ్ చేయలేవు. ఎందుకంటే నేను ఈ మాట చేసినట్టు నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేనే మాట చేసినట్టు సాక్ష్యాలు ఒక్కటి కూడా లేవు. ఎలా ప్రూవ్ చేస్తావు?
నువ్వు నా గురించి వాగిన సోదంతా ఇంట్లోనే రికార్డ్ చేసి ఉంచా. ఇది సాదా నువ్వు జైల్లో ఊస లెక్క పెట్టడానికి. ఓకే బాయ్. రే వద్దు, ఒక్కసారి చెప్పేసి రే ప్లీజ్ వద్దు వద్దు రే రే